మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఏ ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని మీ సభాముఖంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి మీకు మాటిస్తే ఏ విధంగా ఉంటుందో, నా మాటకి ఎంత విలువ ఇస్తానన్నది మీ అందరికి కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఊరికి నమస్తే యానం అని వచ్చి ఏ ఒక్క పని చేయకుండా ఊరిని శుభ్రంగా ఉంచే ఊరిని పాడు చేసి 13 లక్షల రూపాయలు ఓల్డేజ్ హోమ్కి నెలకిస్తే ఎంతో శుభ్రంగా ఉండేది. ఈ 5 సంవత్సరాల నుంచి నెలకి 45 లక్షలు తీసుకుని దాంట్లో కనీసం 10 లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బుని కాజేసి ఈ ఊరిని శుభ్రం లేకుండా చేసిన ఆ వ్యక్తికి మనం యానం బై బై అని చెప్పవలసిన ఎంతైనా అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3 నెలల దీన్ని నిండిన వెంటనే ఆ హెచ్ఆర్ఏ స్క్వేర్ బినామీ కంపెనీని యానం నుంచి పంపించి మళ్ళా ఓల్డేజ్ హోమ్ ద్వారాగా 100 మందితో ఈ ఊరిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తారీఖు అలా కార్యక్రమాన్ని తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఇదే విధంగా అనేకమైన కార్యక్రమాలు మనం ఈ 5 సంవత్సరాల్లో అశోక్ అన్న వ్యక్తి డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి డబ్బుని ఏ విధంగా కోట్లు సంపాదించాలో వారికి మించిన మనిషి ఎవరు కూడా లేరు. మీరు దాన్ని చూశారు. మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పేకాట్లకి ఏ ఒక్కరిని కూడా ఇక్కడికి రానివ్వలేదు. మీకు ఎవరికి కూడా చెప్పనవసరం లేదు. రాయల్ క్లబ్ ఎవరిదో, ఈ పక్కన కళ్యాణ మండపంలో క్లబ్ కానీ, అలాగే మీకు అవతల పక్కని మహారాష్ట్రమ్మ టెంపుల్ ఎదుర్కొంటే క్లబ్బులు కానీ, ఇలాంటివన్నీ కూడా పేకాట క్లబ్బుల్ని 106 క్లబ్బులు, 6 క్లబ్బులే బిల్డింగ్లు వచ్చాయి. మిగతా వాళ్ళన్నీ కూడా లైసెన్సులు తీసుకుని ఆ క్లబ్బుల నుంచి 5 లక్షల నుంచి రోజుకి 23.5 లక్షల వరకు వాళ్ళ మాంగారు ఇద్దరు దండుకున్నారు. ఇది నేను చెప్పట్లేదు. అతనికి ఏ విధంగా ప్లేకార్డ్ నుంచి డబ్బులు రప్పించాడో కోర్టు సీన్ ఇప్పుడు డీటెయిల్గా చెప్పున్నాడు. ఆధారాలు కూడా చూపిస్తాను. మీరు ఎక్కడ ఏమేమి మేము ముగ్గురు మాట్లాడుకున్నామో వాళ్ళ మాంగారు కానీ, అశోక్ కానీ, అలాగే కోర్టు సీను ఎంఎస్ఎస్ ఆర్టీసీ దగ్గర కారులో కూర్చొని మాట్లాడుకున్న విషయాలు మనం మీటింగ్లో చెప్పుకున్నారు. అతని దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఫోన్లోంచి వీడియోలు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. అందుకని ఈ అశోక్ అన్న వ్యక్తి నువ్వు అవినీతి పరుడు, మోసగాడు అని చెప్పి చెప్తే దానికి ఇప్పటి వరకు రిప్లై కూడా లేదు. అతని దగ్గర అన్ని అబద్ధాలే. ఈరోజు చెప్తున్నాడు మల్లాడి కృష్ణారావు నన్ను చంపించేయాలని ప్రయత్నం చేస్తున్నాడని ఇవాళ మీడియాలో చెప్పున్నాడు. 2 రోజుల క్రితం సావిత్రి నగర్లో ఎవరినో కొట్టించడానికి ప్రయత్నం చేశానంట. మరి అలాంటప్పుడు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఎలక్షన్ కమిషన్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇటువంటి అన్నీ కూడా ఏది మాట్లాడినా కూడా ఆ సొల్లు కబుర్లతోటే 5 సంవత్సరాలు గడిపేశాడు. మీ గ్రామానికి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చి ప్రజల సమస్యలు కానీ అధికారులను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిన రోజులు ఏమన్నా ఉన్నాయా లేదన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. డబ్బుతోటి డబ్బిచ్చి మందిచ్చి మనం గెలుద్దామని అనుకుంటున్నారు. అది మల్లాడి కృష్ణారావు ఇక్కడ పోటీలో లేనప్పుడు మాత్రమే అది కొంత సాధ్యం అవ్వచ్చేమో. కానీ నేను డబ్బు ఎలక్షన్కి ఖర్చు పెట్టను, మందు ఇవ్వను. కానీ పేదవాడికి ఏదైనా కష్టం వచ్చినా అది చదువు విషయంలో అవ్వచ్చు, వైద్య విషయం అవ్వచ్చు, కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఎటువంటి సహాయం అందిస్తానో మీ అందరికీ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో మీకు అన్ని పనులు చేయడానికి, ముందుకంటే ఇంకా మెరుగైన పరిపాలన చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి ఉద్యోగం లేని వాళ్ళకి కొంతమంది ఉద్యోగ అవకాశాలు కలగజేసేలాగా, అలాగే స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చేలాగా, అలాగే పసుపు కార్డు ఉన్న వాళ్ళకి ఎర్ర కార్డు ఇచ్చేలాగా, ఇందాక చెప్పినట్టుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానీ, ఫ్లడ్ వాల్ పనులు కానీ, అలాగే మెడికల్ కాలేజీ పనులు కానీ, క్యాన్సర్ హాస్పిటల్ పనులు కానీ, ఇవన్నీ కూడా నేను పని మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి పూర్తి బాధ్యత నాది అని చెప్పేసి సభాముఖంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడో 1ో 6ో పని కాకపోవచ్చేమో కానీ ప్రతి పని కూడా పూర్తి చేస్తాను. జరగని పనిని మరలా ప్రయత్నం చేసి అది కూడా ప్రయత్నం చేసి
కంప్లీట్ అయ్యేలాగా చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. మన ఇంటి దగ్గర నుంచి మీరు, మీ కుటుంబ సభ్యులు, యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా మన ఇంటి దగ్గర నుంచి నడిచి ఇక్కడికి గ్రౌండ్కి వస్తాం. గ్రౌండ్లో 4 మాటలు చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ ముగుతుంది. 9వ తారీఖున మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ ఓటుని జగ్గు గుర్తుకి, అనగా ఆ బాక్స్లో 2వ స్థానంలో ఉన్న పక్కన నా ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన జగ్గు గుర్తు ఉంటుంది. మీరు ప్రతి ఓటుని కూడా ఎవరో డబ్బులు ఇచ్చారనో ఎవరో మందు ఇచ్చారనేది కాకుండా నిజాయితీగా పేదోడి గురించి నేను ఈ ఊరికి ఏం చేశాను, మీ గ్రామానికి ఏం చేశాను అన్నది కూడా దృష్టిలో పెట్టుకుని యానం నియోజకవర్గానికి ప్రజలకి ఎటువంటి కట్టడాలు కట్టించాను, ఎటువంటి చదువులకి ఏ విధంగా చేశాను, ఏ విధమైన వెల్ఫేర్ స్కీమ్స్ చేశాను, రాబోయే రోజుల్లో మీరు మహిళలకి రెడ్ కార్డు ఉన్న వాళ్ళకి 2500 పన్ను వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్వరలో వాళ్ళందరికీ కూడా పడేలాగా ఏర్పాటు చేస్తానని, పసుపు కార్డుని ఎర్ర కార్డు కింద మారుస్తానని, మిగతా పసుపు కార్డుకు కూడా 1000 రూపాయలు ఇచ్చే విధంగా చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఇక్కడ పాండిచేరిలో రంగస్వామి 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి మీరందరూ కూడా నన్ను వారి ఎన్ఆర్ పార్టీ తరఫున మరి జగ్గు గుర్తు మీద గెలిపిస్తే మన పాండిచేరిలో మన రంగస్వామి మరొకసారి 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత భారత ప్రభుత్వం ద్వారాగా మనం కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి మనం ఈ 100,000 కోట్ల రూపాయలన్నీ కూడా భారత ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకుని మన ఊరిని మనం అభివృద్ధి చేసుకుందాం. మన ఊరు, మన ప్రజలు, మన పేదవాడు అన్నట్టుగానే ఈ 36 సంవత్సరాలు పూర్తి చేసుకుని 37వ సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత కూడా మీ అందరి కోరిక మేరకి నేను ఈ రాజకీయాల నుంచి కొంచెం దూరం జరగాలనుకున్నా కానీ, ప్రజాసేవ నుంచి దూరం జరగాలనుకోలేదు కానీ, రాజకీయాల నుంచి దూరం జరగాలనుకున్నప్పుడు ఏ వ్యక్తిని కూడా పెట్టినా కానీ మీరు మీలాగా మమ్మల్ని అందరినీ కూడా చూడలేరు. మీలాగా మీకు అనుభవం కానీ ఇటు పుదుచ్చేరి ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని ఒప్పించే మనిషి ఇంకా పూర్తిగా దొరకలేదు. దాని గురించి మీరు మరలా ఇంకొకసారి పోటీ చేయాలనంటే లాస్ట్ ఎలక్షన్లో నేను పోటీ చేయకపోయినా కానీ ఈ ఎలక్షన్లో నేను పోటీ చేస్తున్నాను. నాకు ప్రత్యర్థులుగా పోటీ చేసేవాళ్ళు కొంతమంది 2, 3, 4 ఉన్నారు. వారైతే ఈ చెప్పిన పనులన్నీ చేయగలుగుతారా, లేదు మల్లాడి కృష్ణారావుకు ఉన్న పరపతిని ఉపయోగించి ఇటు పాండిచేరిలోనూ భారత ప్రభుత్వం చేత చేయించగలరా లేదన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు 15 రోజుల క్రితం అనగా మార్చి 15వ తారీఖున నా మనవరాలు పుట్టినరోజు, నా మనవడిని ఉయ్యలేసే కార్యక్రమానికి వచ్చినప్పుడు వేలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నువ్వు కేంద్రానికి వెళ్ళేది కొన్నాళ్ళు ఆగు, ఒక 5 సంవత్సరాలు ఆగిన తర్వాతే నువ్వు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళేది, కానీ ముందు నా క్యాబినెట్లోకి ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి నా తర్వాత స్థానాన్ని నువ్వు ఆక్రమించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యానం అభివృద్ధికి, పాండిచేరి కార్యక్రమ మాహే అభివృద్ధికి నీ పాత్ర చాలా అవసరం అని చెప్పేసి ఇందులో మీకు ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళ ముందుకు మీ అందరి ముందుగానే మన ముఖ్యమంత్రి మాట్లాడారు. మరి అటువంటి అవకాశాలు నాకు వస్తాయా? నాకంటే నాతోటి పోటీ చేసే వాళ్ళకి అవకాశాలు వస్తే వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది మీరే ఆలోచన చేసుకోమని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు తక్కువ టైంలో చెప్పినా కానీ ఇక్కడికి వస్తున్నానని చెప్పినప్పుడు ఇవాళ ఉదయం మీ పెద్దల్ని, మీ యూత్ని అందరం పిలిచి ఇవాళ సాయంత్రం 7, 8, 8:30 టైంలో వస్తానని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మీరు చూపించిన ఆదరాభిమానాలకి, అలాగే రాబోయే 9 రోజుల్లో జరుగుతున్న ఎలక్షన్కి మీరందరూ కూడా నడువు కట్టి పనిచేసి జగ్గు గుర్తు మీద ఓటేసి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అలాగే టెంపుల్కి ఇక్కడ సంబంధించిన వినాయకుడి టెంపుల్ గురించి లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు నేనున్నప్పుడే శాంక్షన్ చేసిన ఆ టెంపుల్ ఆ విధంగా వచ్చింది. దానికి మరలా ఇంకా 7 లక్షల రూపాయలు దగ్గరగా మిగిలిన పనులకి కావలసి వస్తుందని చెప్తే మన పెద్దలు అందరూ కూడా చెప్పినప్పుడు మేము కూడా 1 రూపాయి వేసుకుంటాం, మీరు సహాయాన్ని అందించమంటే ఆ పని అంతా కూడా నేనే పూర్తి చేస్తాను, మీరు వేసుకుని ప్రతి 6 రూపాయని
ఆ ఓపెనింగ్ చేసేటప్పుడు ఆ పూజలకు ఉపయోగించుకోండి, మిగతాది ఆ భారం అంతా కూడా నేనే మోస్తానని మీ పెద్దలకి మాట ఇచ్చున్నాను. దాన్ని త్వరలోనే ఎలక్షన్ అయిన తర్వాత ఆ పని కూడా మొదలుపెట్టి పూర్తి చేసి మీకు నచ్చిన విధంగా ఆ టెంపుల్ కూడా మీకు అందుబాటులో వచ్చేలాగా చేస్తానని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు మీరు అందరూ కూడా చాలా ముందుగానే నేను వస్తానని ఎదురు చూశారు. కానీ నేను ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తూ అనగా మిగతా బూతులు ఆ నియోజకవర్గాల్లో ఉన్న మన నియోజకవర్గంలో ఉన్న ఆ బూత్ దగ్గర కూడా ఇలాంటి మీటింగ్స్ అన్నీ కూడా అనేకమైన మీటింగ్లు నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేకమైన 20 పైబడి ఈ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా రేపు ఎల్లుండి చూస్తే ఇంకొక 22 మీటింగుల్లో మాట్లాడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అక్కడ ముఖ్యమంత్రి గారి పార్టీకి, బీజేపీ పార్టీకి, ఏడీఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా కొంత సహాయాన్ని మనం అందించాలని, సహాయం అంటే అక్కడున్న ఓటర్స్లో ఆ నియోజకవర్గాల్లో మనకి తెలుసున్న వాళ్ళు కూడా ఉన్నారు, మనల్ని అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మన సహాయాన్ని అందించి మళ్ళా తిరిగి నేను 3, 4 తారీఖు రాత్రికి వస్తాను. 5, 6 తారీఖులు మీరు చేసే ప్రచారంలో పాల్గొంచుకుంటూ, అలాగే 6వ తారీఖు మాత్రం ముగింపు రోజున మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తరలి వచ్చి ఆ రోజు కార్యక్రమం మనం నామినేషన్ వేసినప్పుడు కొన్ని వేల మందితో మనం నామినేషన్ వేస్తున్నాం. అలాగే మోటార్ సైకిల్ ర్యాలీ కొన్ని వేల మోటార్ సైకిల్తో ర్యాలీ చేయడం జరిగింది. దినులుగా 7వ తారీఖు ర్యాలీ పెడదామని అనుకున్నా కానీ ప్రభుత్వం మీరు చాలా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ పెడుతున్నారు, దానివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది, ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది కాబట్టి మీకు ఇవ్వమని చెప్పేసి అంటే మనం ప్రజలు మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు నడిచొచ్చే విధంగా వేలాది మందితో ఆ సభ ముగుస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మన గుర్తు జగ్గు 2వ స్థానంలో ఉంటుంది. మీ ఓట్లన్నీ కూడా జగ్గు గుర్తుకేసి ఇక్కడ ఎన్ఆర్ పార్టీ అభ్యర్థిగా నన్ను అలాగే మన ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఎమ్మెల్యే కూడా 10 ఎమ్మెల్యేలు పైబడి గెలిస్తే ఇటు బీజేపీ అలాగే ఏడీఎంకే పార్టీ కొత్తగా వచ్చిన పార్టీతో సహా ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. అలాగే భారత ప్రభుత్వం దగ్గర నామినేట్ ఎమ్మెల్యేలు 3 ఉంటాయి కాబట్టి 100% ఇది ఎన్డీఏ ప్రభుత్వం పాండిచేరిని పరిపాలన చేస్తుంది కాబట్టి ఇక్కడ నన్ను గెలిపించండి, అక్కడ గెలిస్తే రంగస్వామి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి మరలా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మన ప్రధానమంత్రి నుంచి వేలాది కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మనం అన్నీ కూడా మన ఊరిని మరి రాబోయే రోజుల్లో దూరదృష్టితో అన్ని విధాలుగా కూడా సహాయాన్ని అందించి చేద్దామని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇష్టారాగా మీ తగిన సెలవు తీసుకుంటూ ఉన్నాను.